యేసుప్రభు వారి కాలంలో తోటలో పనికి రమ్మంటే ద్రాక్ష తోటలోకి ఉదయము చెప్పండి, ఉదయం 8 గంటలకి ఒక గుంపు వచ్చింది, తర్వాత 10 గంటలకు ఒక గుంపు వచ్చింది, తర్వాత 12 గంటలకు ఒక గుంపు వచ్చింది, తర్వాత 1 గంటకు ఒక గుంపు, తర్వాత 2 గంటలకి, తర్వాత 5ంటికి. మరి ఇలాగైతే ఎలా సాధ్యం? ఆరాధనకు ఒక క్రమం అనేది అవసరం. టైము మనకు చాలా ఇంపార్టెంట్. ఒక రైతు చేలో పనికి వెళ్ళాలంటే ఇంచుమించుగా అందరూ కలిసి ఆటోలోనో వ్యాన్లోనో వెళ్ళి అందరూ కలిసి పని ప్రారంభిస్తారు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంచుమించు అందరూ 9 గంటలకి తంబేసి లోపలికి వెళ్తారు. అదొక క్రమం. వీటన్నిటికంటే, ఆఫీసు కంటే, రైతు వారి పని కంటే, కంపెనీలో పని కంటే, వీటన్నిటికంటే గొప్పది ఏది చెప్పండి? దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడైన దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు, పరిశుద్ధుడైన దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు ఎలాగ రావాలి? ఎంత విశ్వాసంతో రావాలి? నా దేవుని బిడ్డలారా, సమయాన్ని మనం పాటించకపోతే జీవితంలో మనం ఏమీ చేయలేం. సమయం అనేది చాలా అవసరం. కొరాహు పిల్లలు అంటారు, నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళుదును, నేను ఆయన సన్నిధిలో ఎప్పుడు కూర్చోవాలి, ఆయన ఎదుట. దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి? నేను ముందే వెళ్ళాలి. ఆర్టీసీ బస్ ఎక్కాలంటే ముందు సీట్లో కచ్చిపులు వేసి బ్యాగులు వేసి కూర్చుంటారు. కానీ మందిరానికి బిడ్డలారా, కొంచెం మీరు మనసు పెట్టండి, సమయాన్ని పాటించండి. రైట్. చదువుబడిన లేఖన భాగంలో నుంచి అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ మనం చూస్తే యూదయ, గలిలయ, సమరయ ప్రారంభించి విస్తరించుచుండెను. అక్కడికి వచ్చేసరికి 13 రకాలు మనకు దొరుకుతాయి. ఈ 13 రకాలు మనం కంటిన్యూగా చదువుతూ వాటిని ధ్యానం చేయగలిగితే అద్భుతం. ఏమద్భుతం! సంఘము విస్తరించింది. ఎప్పుడు? క్షేమంగా ఉండి, రెండవది అభివృద్ధి పొంది, మూడవది విస్తరించింది. సంఘము క్షేమంగా ఉండాలి, రెండవది అభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి 2 ఉన్నాయి. ఎందుకంటే మనం అంటాం కదా, ఏ పట్టణాలు జంట నగరాలు బైబిల్లో? అమ్మా, సుధమ, గొమర్రా. ఒకటేనా? 2. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాద్ ఒకటేనా? కాదు. అలాగే సంఘము క్షేమంగా ఉండాలి, రెండవది అభివృద్ధి పొందాలి. క్షేమంగా ఉండి అభివృద్ధి పొందాలంటే సంఘమునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? అయ్యి అక్కడున్నాయి చూడండి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, 1 సమాధానము కలిగి ఉంది, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరిస్తున్న. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ సంఘానికి ఉండాలి.
సంఘానికి ఇవన్నీ ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి పదములు నడుస్తుంది, క్షేమంగా ఉంటుంది, ఆదరణ కలిగి ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది, పరిశుద్ధాత్మను పొందుకుంటుంది, ఆదరణ కలిగి ఉంటుంది, అభివృద్ధి పొందుతుంది. ఇవన్నీ దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప వరాలు. ఈ వరాలు మనం కలిగి ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి మందిరములో కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదివి పాట పాడుతున్నావు, కానీ ఇందులో ఏదైనా ఒక్క వరం ఒక్కటి సంపాదించుకుంటే క్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఆదరణ కానీ, పరిశుద్ధాత్మ కానీ, వరాలు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవి. వీటిలో ఏదో ఒకటి మనం సంపాదించుకోవాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారు, ఇక్కడ మనం చూస్తే సంఘానికి ఉండవలసిన లక్షణాలు: ఒకటి క్షేమము, రెండవది అభివృద్ధి. ఇవి సంఘానికి అవసరం. సమాధానం సంఘానికి అవసరం. సమాధానం కలిగి ఉండాలి సంఘము, ప్రభునందు భయం కలిగి ఉండాలి సంఘము, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి సంఘము, ఆదరణ కలిగి ఉండాలి సంఘము, ప్రభువులో నడుచుకోవాలి సంఘము. ఆయనలో ఎప్పుడైతే మనం భయము భక్తి కలిగి నడుస్తామో అప్పుడే మనము విస్తరించడానికి అవకాశం ఉంది, అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే ఊరికనే అభివృద్ధి పొందలేడు, ఊరికనే ఆశీర్వదించబడలేడు మనిషి. భూ సంబంధంగా అయితే లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన సంపదలు అయితే ఏదో ఒకటి చేసి సంపాదించవచ్చు. ఈ రోజున తన లేదు మన లేదు. అవసరమైతే అన్ననైనా మోసం చేస్తాడు, అవసరమైతే తమ్ముడైనా మోసం చేస్తాడు, అక్కనైనా మోసం చేస్తాడు, చెల్లినైనా మోసం చేస్తారు. ఈరోజు తల్లిదండ్రుల్ని మోసం చేసి, అన్నదమ్ముల్ని మోసం చేసి, అక్రమంగా అన్యాయంగా వాళ్ళని భయంకరంగా బజారుని పెట్టి, బిడ్డలారా, వాళ్ళకు సమాధానం లేకుండా చేసి, వాళ్ళకి నెమ్మది లేకుండా చేసి, వాళ్ళని అభివృద్ధిలో నుంచి వాళ్ళకి దరిద్రతలోనికి నడిపించి వీళ్ళు అభివృద్ధి పొందుతూ సమాధానం కలిగి ఉండమని చెప్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు సమాధానం కలిగి అభివృద్ధి పొంది ప్రభువులో ఉండాలంటే దేవుని యందు భయమును భక్తి, భయము కలిగి భక్తి కలిగి దేవుళ్ళు నడిచేవారు ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారు. తక్కువ టమారా చేసి, మోసం చేసి, ఆస్తులు సంపాదించామని, ఐశ్వర్యం సంపాదించామని వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి మోసం చేసి సంపాదించుకుని ఏం పట్టుకుపోతాడండి మనిషి భూమి మీద? ఏం పట్టుకుపోతాడు చెప్పండి? ఎంతమందిని ఉసురు మనిపించి, ఎంతమందిని ఎత్తి మీద చేతులు పెట్టి, ఎంతమందిని పాడు చేసి, ఎంతమందిని ఉసురు మనిపించి, వీడు కార్ల మీద కార్లు కొని, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టి, ఎకరాలు ఎకరాలు భూములు కొని కబ్జా చేసి, ఆణ్ణి కొట్టి ఈణ్ణి కొట్టి కబ్జా చేసి, బెదరగొట్టి లాక్కొని ఏం చేయగలవు? ఒక్క అంగుళం కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళావు. వేల ఎకరాలు కబ్జా చేసి సంపాదించిన అధికారం ఉంది, అహంకారం ఉంది, ఆస్తి ఉంది, అందుబలం ఉంది, ధనబలగం ఉంది, కులబలగం ఉందని చెప్పి ఇష్టానుసారంగా చేసి లాక్కుని కోట్లు కొలదాస్తులు సంపాదించిన ఆ వ్యక్తి చచ్చి వెళ్ళేటప్పుడు చెప్పండి, తన శరీరం కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. ఏం పట్టుకెళ్తాడు మనిషి? కానీ భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని సన్నిధిలో యథార్థంగా విశ్వాసంతో భక్తితో ప్రభు కొరకు బ్రతికి, ఉన్న కాడికి సంతృప్తి కలిగి, ఉన్నదానితో తృప్తి పడుతూ, నా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఉన్న కాడికి చాలండి. దేవుడిచ్చింది మనం కావాలని పాకులాడి పరిగిలెత్తిన సుఖం లేదు. దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఏ వ్యక్తిని అభివృద్ధి పరచాలన్నా, ఏ వ్యక్తి జీవితాన్ని మార్చాలన్నా అది దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఇష్టము లేకుండా ఇష్టానుసారంగా సంపాదించినది అది ఉండదు. ఒక దినమున రెక్కలు ధరించి వెళ్ళిపోతుంది.
ఉండదు. కనుక ఈ శుభవేళ బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగే మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? సంఘము చెప్పాలి. సంఘము క్షేమా అభివృద్ధి పొందుతూ ఉండాలంటే సంఘము దేవునితో నడవాలి, దేవుని వెంట నడవాలి. మనం ధ్యానం చేశాం. నోవాహు దేవునితో నడిచాడు. అంతేకాదు బిడ్డలారా, విశ్వాసములో, నీతిలో, చెప్పండి, నీతిలో, విశ్వాసములో నోవాహు ప్రయాణం చేశాడు. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసము కలిగి విశ్వాసుల జాబితాలో ఉన్నవాళ్ళు. నోవాహు విశ్వాసమును సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత ఏం సంపాదించుకున్నాడు అమ్మా? ఏం సంపాదించుకున్నాడు? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. అవును, నోవాహు వినండి, పగలంతా వాడు పని చేసి కష్టపడి రాత్రంతా సువార్తను ప్రకటిస్తూ దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. పగటి వేళ ఏదన్నా పనికెళ్తే, పనిలో కాస్త ఒళ్ళు అలిస్తే చెప్పండి, రాత్రిపూట్ల ప్రార్థన మానేసి విశ్రాంతి దినమందు ఉపవాసకోవటానికి ప్రార్థన మానేసి ఇంట్లో పడుకునే బిడ్డలు ఉన్నారు ఇక్కడే. పగల కాస్త పనికెళ్ళి ఒళ్ళలిస్తే రాత్రిపూట్ల మందిరానికి రారు ఉపవాసుకోవడానికి. ఉపవాసం ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. శరీరం కష్టపడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. నిద్రగాయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు దీన్ని పెంచి పోషించావనుకో, రేపు ఇదే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. పౌలయ్య అంటాడు, నన్ను నేను హెచ్చిపోకుండా నా శరీరాన్ని నేను చెప్పండి నలగొట్టుకున్నా. దేవుని కోసం నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవుని కోసం నువ్వు ప్రయాసపడాలి. దేవుని కోసం నువ్వు కష్టపడాలి. దేవుని కోసం నువ్వు శ్రమపడాలి. నోవాహు కుటుంబం వాడగట్టుకోవడానికి శ్రమపడింది. శ్రమ యొక్క ప్రతిఫలమే చెప్పండి వాడలోకి వెళ్ళి భాగ్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం. మిగిలిన వాళ్ళు శ్రమ పడలేదండి, శ్రమ పడటానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, కాస్త ఒళ్ళలిస్తేనే మందిరానికి రాకుండా ఇంట్లో హాయిగా ఒళ్ళలిసిందని కాస్త తిని పడుకోరిళ్ళు, మళ్ళీ టీవీ పెట్టుకుని 10 గంటల దాకా 11 గంటల దాకా టీవీ ముందు దాని ముందు కూర్చొని విశ్వాసం అంతా దాని ముందు పాడు చేసుకుని, భక్తి అంతా దాని ముందు పాడు చేసుకుని, దాంట్లో వచ్చాడని చూసి ఆనందించి ఈ హృదయంలో ఉన్న విశ్వాసం అంతా పోయి చెప్పండి లోపలికి ఏమొస్తుంది? చెడు. వాక్యం ఏం చెప్తుంది? మనిషిని పాడు చేసేది ఏది? లోపల నుంచి బయటకు వచ్చేదా, బయట నుంచి లోపలికి వెళ్ళేదా అమ్మా? చెప్పండి. మరి సీరియల్ చూస్తే తప్పేంటండి? సినిమా చూస్తే తప్పేంటండి? డ్రామా చూస్తే తప్పేంటండి? రికార్డ్ డాన్స్ చూస్తే తప్పేంటండి? అది తప్పో ఒప్పో నీ అంతరాత్మ నీకు చెప్తా ఉంది. సీరియల్ చూసి ఆనందిస్తావు. ఒకసారి ఒక విశ్వాస ఇంటికి వెళ్తే ఆ సీరియల్లో ఏడుపు వస్తుంది. ఏంట్రా ఇంట్లో ఏడుతున్నారు అనుకున్నా. నేను కుర్చీ సౌండ్ చేశా. అసలు వాళ్ళకి లెక్కలేదు. సపరేట్ చేసి లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారమ్మా నన్ను చూడండి. ఆ టీవీలో ఏడుతున్నారే, ఈ వెనక తిరిగితే కళ్ళమ్మ నీళ్ళు కారుతున్నాయి. ఏం చూసి చెప్పండి? సీరియల్లో నటిస్తారండి. అది నటన, అది రియల్లా? కత్తితో కస్సన పడుతాడు. రియల్లా నటన? అమ్మో గ్యాస్ ఓపెన్ చేస్తుంది.
పెద్ద గ్యాస్ ఓపెన్ చేస్తుంది అత్తగారు, కోళ్ళని ఏమవుద్దు ఓరియల్ సీరియల్ హలో. ఈ సీరియల్ చూసి మనసంతా పాడు చేసుకుని, సీరియల్ చూసి జీవితాలు పాడైపోతున్నాయి. సినిమాలు చూసి సీరియల్ చూసి ఎందుకు పాడు చేసుకుంటారు భక్తి కలిగిన బిడ్డలు? ప్రభు రాకడ సమీపంగా ఉంది బిడ్డలారా. ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం మనం ప్రతిరోజు మనం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనము చెప్పాలి, పరీక్షించుకోవాలి. నేను విశ్వాసం కలిగి ఉన్నానో లేదో నన్ను పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. నా జీవితం సరిగా ఉందో లేదో నేను సరి చేసుకోవాలి అనుకుని బిడ్డల 6 దినాలు తమను తాము ప్రభు ఎదుట సరి చేసుకుని కూర్చోవాలి. ఎక్కడ సరి చేసుకుంటాం మనకు కుదురుతుంది? ఎక్కడ సరి చేసుకుంటున్నాం బిడ్డలారా? శాశ్వతమైన దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. శాశ్వతమైనది దేవుడు మనకిస్తాడు. ఈ లోకములో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. ఇవి మనిషి జీవితాన్ని పాడు చేసేదే. కానీ దేవుని పిల్లలు అభివృద్ధి పదములోనికి వెళ్లకుండా చేసేది ఇవే. రాత్రి మనం ధ్యానం చేసామే, సిలువ దగ్గరికి వెళ్ళకుండా ఆపేదేంటి చెప్పాలి? సిలువ దగ్గరికి వెళ్ళకుండా ఆపేయండి. సులువుగా పెట్టు చిక్కులు, సులువుగా చిక్కులు పెట్టే పాపం నిన్ను సిలువ దగ్గరికి వెళ్ళకుండా ఆప్ చేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం నిన్ను మందిరానికి రాకుండా ఆప్ చేస్తుంది. బిడ్డలారా, సులువుగా పెట్టే చిక్కుల్లో పడి ఎంతో మంది పాడైపోతున్నారు, జీవితాలు పతనమైపోతున్నాయి. నా దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో నీ సాక్ష్యం సరిగా లేకపోతే నీ కుటుంబం ఎలాగో దేవుని దగ్గరకు వస్తుంది. సంఘము క్షేమంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడుతుంది? ఎలా అభివృద్ధి పొందుతుంది సంఘం? ఏం చేయాలి సంఘం? దేవుని యందు భయము భక్తి కలిగి చెప్పండి ఆయనలో నడుచుకోవాలి. మన పితరులు ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి పొందారు. బిడ్డలారా, కొన్ని పాళెములే దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. పాళెములే స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చేస్తే వాటన్నిటిని చూసి వాళ్ళు మురిసిపోలే. వాళ్ళు ఏం పాట పడారో తెలుసా? ఈ లోకములో మేము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి. మేము యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. ఇవి మాకు శాశ్వతమైనవి కాదు. ఈ ఆస్తులు శాశ్వతం కాదు, ఈ సంపద శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మాకు శాశ్వతమైనది మా దేవుని యొక్క నిత్య సియోను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిత్య సియోను నీకు నాకు శాశ్వతమైంది, కదలనిది. అక్కడ సీరియల్లుండో, సినిమాలుండో, పగలుండదు, రాత్రి ఉండదు, ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. చీకటి లేని రాజ్యం అది. దేవుడు మనతో ఉండే రాజ్యం అది. ఆయనను ఆరాధించే రాజ్యం అది. అరే 11:30కి ఆరాధన స్టార్ట్ చేస్తున్నారే, నేను వెళ్ళి ఆరాధనలు ఏకీభవించాలే. అక్కడే గడిగి అక్కడే తుడిచి ఆదివారమే వీళ్ళకి 4 పనులు పెట్టుకుంటారు. మిగిలిన రోజులు ఉండదు ఇది. మిగిలిన రోజులు పొద్దున్నే 6 గంటలకే బాక్స్ కట్టుకుని ఆటో ఎక్కుతారు. మరి ఆదివారం వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడలేని అన్యులకి. ఇవన్నీ కూడా సులువుగా చెప్పాలి, సులువుగా చిక్కులు పెడతాయి. నేను టయానికి మందిరానికి రాకుండా, సమయానికి నీ మందిరానికి రాకుండా సులువుగా చిక్కులు పెడతాయి. ఈ సులువుగా చిక్కులు పెట్టే వాటిని నా ప్రభు ఏం చేశాడు చెప్పండి? నిర్లక్ష్యం చేశాడు.
అసలు వాటి నేటిని కూడా పట్టించుకోలే. నువ్వెందుకు ఆగుతున్నావు అక్కడ? నువ్వెందుకు ఆగుతున్నావు అక్కడ? నువ్వు అభివృద్ధి పొందాల్సిన బిడ్డవే, నువ్వు ప్రభుత్వం నడవలసిన బిడ్డవే, ప్రభు రాజ్యానికి వెళ్ళవలసిన బిడ్డవే. ఈ లోక సంబంధాలు మనము కాదు, ఈ లోక సంబంధులు మనం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోక సంబంధులు వేరు. యేసు ప్రభువును నమ్మకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా ఈ లోకమే నాదని తిరుగుతున్నారే, వాళ్ళే ఈ లోక సంబంధులు. కానీ నీవు నేను ఈ లోక సంబంధులు కాదు. కొంతకాలమే మనం ఇక్కడ, మనం యాత్రికులమును ప్రదేశులమై ఉన్నాం. బిడ్డలారా, మర్చిపోవద్దు. రెండో మాట చెప్తాను మీకు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? ప్రయత్నం లేకుండా ఎవరైనా ఉద్యోగం సంపాదిస్తారా? ప్రయత్నం లేకుండా ఎవరైనా వ్యవసాయం పండిస్తారా? ప్రయత్నం లేకుండా ఏ వ్యక్తి ఏమీ చేయలేడు. కనుక సంఘము ఇక్కడ క్షేమాభివృద్ధి పొందాలంటే, వరాలు కలిగి బ్రతకాలంటే చెప్పండి, ఏం చేయాలి? ప్రయత్నం చేయాలండి. ప్రతి దానికి మనం ప్రయత్నం చేయాలి. నేను చేయలేను అంటానికి కుదరదు, నా వల్ల కాదు అంటానికి కుదరదు. ప్రయత్నం చేయాలి అంతే. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నా దేవుడు చేస్తాడు అని విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంచి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థనలో నీవు ఆయనతో పోరాడాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో నీవు ఆయనతో పోరాడాలి. దేవుని సన్నిధిలో మనం పోరాడి ప్రయత్నం చేసి వాటమి పాలన్నడు కాలేము. పోరాడి ప్రయత్నం చేసిన వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. పోరాడి ప్రయత్నం చేసిన వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతారు. కానీ ఎందుకు నువ్వు అలాగే ఉన్నావు? ఎందుకు నువ్వు ఆ స్థితిలో నీవు ఉన్నావు? బిడ్డలారా, 3 తలాంతులు ఇచ్చిన వాళ్ళు మనకు తెలుసు కదా. మొదటి వాడిని పిలిచి ఎన్నిచ్చాడు ప్రభు వారు? అమ్మా, ఎన్నిచ్చారు? మొదటి వాడికి 5 ఇచ్చాడు, రెండో వాడికి 2 ఇచ్చాడు, మూడో వాడికి 1 ఇచ్చాడు. ఈ ముగ్గురికి తలాంతులు ఇచ్చి ఆయన తర్వాత ఎప్పుడుకో వచ్చాడు. వచ్చి ఎవరిని పిలిచాడు? ఇప్పుడు మొదటి వాడినా ఆఖరి వాడినా? మొదటి వాడినే పిలిచాడు. మరలా మొదటి వాడిని పిలిచి, అబ్బాయి, నేను దేశాంతరం వెళ్ళేటప్పుడు నీకు తలాంతులు ఇచ్చాను. ఎన్ని ఇచ్చాను అబ్బాయి? 5 ఇచ్చారయ్యా. మరి ఏం చేశావు? ఇదిగో అయ్యా, మీరు 5 తలాంతులు ఇచ్చారయ్యా, నేను 5కి 5 సంపాదించాను, ఇదిగో నాయన 10 తలాంతులు అనగానే యజమాని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా. స్తోత్రం చెప్పాలి. ఎన్నిట్లో? ఎంతలో? అమ్మ, ఎంతలో? కొంచెములో. అరే, కొంచెములో నమ్మకంగా ఉండరా? కొంచెములో నమ్మకంగా ఉండరా? ఎంత అండి? కొంచెములో. నా ప్రభు చెప్పింది అదే. నా బిడ్డలారా, మీరు ఆవగించంతా విశ్వాసం ఉంచండి. ఆవగించంత విశ్వాసం ఉంచండి చాలు. ఈ కొంచెములో నమ్మకంగా ఉండండి. కొంచెము నమ్మకం. కానీ కొంచెములో కూడా మనము నమ్మకం చూపించట్లేదు. కొంచెములో నమ్మకత్వం ఉండాలండి. మాసిదోనియా సంఘము కొంచెములో నమ్మకంగా ఉంది. మాసిదోనియా సంఘము కడు పేదదైనా దేవునికి ఇచ్చే విషయంలో బహు దాతృత్వం కలిగింది.
కొంచెములో నమ్మకం ఉన్న సంఘం. మాసిదోనియా సంఘాన్ని గురించి అద్భుతం దేవుడు మెచ్చుకున్నాడు ఈ సంఘాన్ని. కారణం ఏంటో తెలుసా? వారు పేదవారైనను, చెప్పండి, వారి దాతృత్వము బహు విస్తారం, గొప్పదే. ఎందుకు గొప్పదంటే వాళ్ళు కొంచెములో చెప్పాలి నమ్మకం కొన్నారు. కొంచెములో నమ్మకం కొన్నారు. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రాస్తూ సామెతలు అంటాడు కదా, నీ రాబడి అంతటిలో చెప్పండి ఏం చేయాలంట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ దేవునికి ఇచ్చి నువ్వేం చేయాలి? నేను ఉద్యోగం చేసేటప్పుడు శాలరీలో మట్టుగా లెక్క కట్టి శాలరీలో మట్టుగా దశంభాగం తీసి అక్కడ పెట్టేవాడిని. ఎగస్ట్రా వచ్చేవాటిని నేను సొంత ఖర్చులకు వాడుకునేవాడిని. ఒక దినాన మా ఆత్మీయ తండ్రి అన్నాడు, దైవజనుడు వాక్యం చెప్తూ, మనకు దేవుడిచ్చే ప్రతి దానిలో దేవునికి భాగం ఇవ్వాలి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, నేను జీతంలోనే మట్టుకు అనుకున్నాను కానీ మిగిలిన దాన్ని నేను తీయలేకపోయాను, ప్రభువా నన్ను క్షమించు అని. అప్పుడు మరలా వచ్చి ఎక్స్ట్రా వాటిలో కూడా తీసి దేవుని సన్నిధిలో భద్రపరుచుకునేవాడిని. బిడ్డలారా, ఆ రోజు కొంచెంలో నమ్మకంగా ఉన్నాను కాబట్టే ఈరోజు నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. సభలు కూడా ప్రభువుని మహిమపరచండి. ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాను. అవునండి, అది అమ్మగారు ఎస్తేర్ అమ్మగారు చెక్కపల్లిలో సగ్గుబియ్యం ఫ్యాక్టరీ కాడ తొట్లో అమ్మగారికి నేను పౌలయ్య గారు బాప్తీసం ఇచ్చాను. అమ్మగారికి ఎప్పుడు మా దైవజనుడు చెప్పేవాడు, ఆత్మీయ తండ్రి, దేవుని పిల్లలు ఎవరైనా కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు విస్తారమైన వాటిని మనకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. కొంచెంలో నమ్మకం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది ఇచ్చినా, బిడ్డలారా, మీ దగ్గర నుంచి దేవుడు మాకు ఏది ఇచ్చినా, మీరు ఏ కష్టార్జితం తీసుకొచ్చినా, ఏ పంట నుండి తెచ్చినా, ఏ పాడి నుండి తెచ్చినా, మీకు ఏది ఇచ్చి దేవుడు ఇచ్చినా వాటన్నిటిలో కూడా నేను భాగాన్ని తీసి పెట్టుకుంటాను. భాగాన్ని తీసి పెట్టుకుని తర్వాత నేను వాడుకోను. ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి నా నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేసిన మా ఆత్మీయ తండ్రి ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు. ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా మా ఆత్మీయ తల్లి వెంకటాయపాలెం వెళ్ళి 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి ఈ దశభాగం అంతా పట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ తల్లికిచ్చి మళ్ళీ ఆ తల్లి ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేసి ఆ ఇంటికాడ భోజనం చేసి నేను సేవకురాలు ఇంటికి వస్తాం. బిడ్డలారా, ఎంత అనుకున్నారు? కొంచెంలో నమ్మకంగా ఉండాలి బిడ్డలారా, కొంచెంలో నమ్మకంగా ఉండాలి. మాసిదోనియా సంఘం ఎటువంటిదో మీకు చెప్తాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. కొరింథీ రాసిన కొంచెం ఎట్లా సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు కడు పేద సంఘం. పౌలయ్య ఈ మాసిదోనియా సంఘాన్ని అలాగెత్తి చూపిస్తున్నాడు. కొరింథీ సంఘం దగ్గరికి వచ్చి మాసిదోనియా సంఘానికి వచ్చి కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేను సంచరించిన సంఘాలలో ఎన్ని సంఘాలు? కొరింథీ సంఘం, తర్వాత
పిల్లలు చెప్పాలి. కొరింథీ సంఘం, తర్వాత కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, తెస్సలోనిక, మొదటిది, రెండుది, కొలసీ, తిమోతి, 2 తీతు, ఇంకా ఏంటది, హెబ్రీ. ఈ సంఘాలన్నీ పౌలయ్యా, ఈ సంఘాలన్నిటికీ పౌలయ్యా. ఈ సంఘాలన్నిటిని గురించి ఒక ఎత్తు అయితే, మాసిదోనియా సంఘాన్ని గురించి ఎంత బాగా చెప్తున్నాడో. బిడ్డలారా, ధనముండి దేవునికి ఇవ్వటం కాదండి, కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇవ్వటం కాదండి, కష్టములో ఉన్నప్పుడు కూడా దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఇబ్బందులు కూడా దేవునికి ఇవ్వాలి. ఇబ్బందులు కూడా. పాస్టర్ గారు చిన్నబ్బాయి దగ్గరికి వెళ్ళారు. ఈ వారంలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేస్తాను ప్రభువా, ఏంటి గడిచిన 2 వారాల నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కుటుంబంలో, మెయింటెనెన్స్ కానీ. ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర పట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తా. దేవుని కార్యాలు, దేవుని మేలులు నేను అడిగిన దానికంటే నా దేవుడు నాకు ఎక్కువగానే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇట్లారా, బెర్షెబా మీటింగ్కి వెళ్ళటానికి కారులో డీజిల్ పోయటానికి కూడా డబ్బులు లేవని బాధపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. సంఘంలో 4 తీసుకెళ్తానయ్యా మీటింగ్కి, కానీ దాంట్లో పోయటానికి డబ్బులు లేవు. ఉదయకాలం మంది మన సంఘంలో బిడ్డ ఫోన్ చేసి, అయ్యా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ఇలా బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ కానుకిచ్చాడు. కారుకు డీజిల్ పోయటమే కాదు, నేను ప్రభువుని అడిగిన దానికంటే ప్రభు ఇచ్చాడు. కావలసిన వాటిని మేము కొనుక్కోగలుగుతున్నాం. కొంచెంలో నమ్మకంగా ఆ వచ్చిన దాన్ని తీసుకొచ్చి మందిరం కాడ ప్రార్థన చేసి కన్నీరు కార్చి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మిగిలిన వాడుకుంటుంటే, ప్రార్థన చేయటానికి మీటింగ్ అయిపోయింది. పిలిచారు నన్ను, సాల్మాన్ అయ్య గారు ప్రార్థన చేయించుకోవటానికి. త్వరగా వెళ్ళాను. నాకంటే ముందు డాక్టర్ గారి ఫ్యామిలీ మోకరించారు. తర్వాత నేను మోకరించి అయ్య నాకుతో ప్రార్థన చేస్తూనే నా జేబులో కానుక పెట్టేశాడు. ఆశీర్వాదం అంటే దేవుంది, ఎవరిస్తారు మనకి? నాకు ప్రార్థన చేస్తూనే దైవజనుడు సిద్ధపాటు అంటే అట్లా ఉంటుంది. మనకు ఆయన దైవజనుడిని పిలిచి కానుక కొండ పంపించారు. తర్వాత ఇద్దామని అనుకున్నారంట. నో, సిద్ధపాటు దేవుని పిల్లలకు ఉండాలి. ఎంత సిద్ధపాటు అనుకున్నారు? రెడీగా ఉండాలంతే, రెడీగా. ఈ మాసిదోనియా సంఘము ఎంత పేద సంఘమైనను బిడ్లరా, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో ఉండి కూడా వారి దాతృత్వము చెప్పాలి విస్తరించింది. మనం ఏం చేస్తాం? మనకు పాట వచ్చు, ఏంటది? పదే పదే ఏంటది? చిన్నప్ప అని చెప్తాను. ఒకసారి ఈ నోట్లన్నీ కలిసి పంచాయతీ పెట్టి అంట. ఏంటి అయ్యి చెప్పండి? నోట్లన్నీ 2000 నోట్లు వెళ్ళిపోయినాయి కదా, మోడీ గారు పుణ్యం అంట. ఇప్పుడు ఉన్నది ఏది పెద్దదే చెప్పండి? 500, దాని తర్వాత 200, దాని తర్వాత 100, తర్వాత 50 తర్వాత 20 తర్వాత ఇంకేమన్నా? ఇవన్నీ కలిసి పంచాయతీ పెట్టినట్టు. పంచాయతీ పెట్టి 500 అందంట. నాకంటే పెద్దోడు వెళ్ళిపోయాడు, మోడీ గారి పుణ్యం అంట. ఇక ఇప్పుడు నేనే మార్కెట్లో అని లేచిందంట. ఏంటది? 500. ఈలోపు 10 లేచిందంట. 10 లేచి నేనే నీకంటే గొప్ప ఉందంట.
కొంటి లేచి నేను కూడా గొప్పనందంట. ఏంటి మీ గొప్పతనం, అసలేంటి మీ గొప్పతనం చెప్పమని ఈ 500 అడిగితే అందంట, పదండి ములగలంపాడు వెళ్దాం. ఎక్కడికి? ములగలంపాడు సంఘానికి వెళ్దాం పదండి. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆఫరింగ్ బాక్స్ తీద్దాం, ఎవడు గొప్ప చూద్దాం. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టి కొట్టాలి, అసలు అది కొట్టండి మీరు. చెప్పండి. ఇప్పుడు అన్నయ్య అంట ఆఫరింగ్ బాక్స్ తీద్దాం, ఎవడు ఫస్ట్ చూద్దామంటే వచ్చి తీస్తే ఎవరున్నారు అందులో? చెప్పండి, ఏ స్థానం ఎక్కువ ఉంది? తప్పు. అందుకే ఈ కొంచెములో చెప్పాలి నమ్మకంగా. నీ రాబడి అంతటిలో 10వ భాగాన్ని నీ దేవునికి ఇవ్వాలి. ఓ మాట చెప్తాను నేను ముగింపులో. యాకోబు బేతేలులో రాయి మీద నూనె పోసి యాకోబు దేవునితో మొక్కుబడి చేసుకుని బయలుదేరాడు. ఎక్కడికి? బేతేలు నుండి మేనమా ఉన్నది ఎక్కడండి అమ్మా? 6 16 అమ్మా? అవునా ప్రశాంతి? అవునా కదా? ఎక్కడికి బయలుదేరాడు? 16 బయలుదేరుతూ మధ్యలో ఆగి ప్రార్థన చేసి అంటాడు, దేవా ఇదిగో మరలా నన్ను నీవు క్షేమంగా తీసుకుని వస్తే, చెప్పండి, మరలా నీవు నన్ను క్షేమంగా తీసుకుని వస్తే ఎక్కడ నూనె పోసి ఎక్కడ నిలబెట్టాను అక్కడ నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిలో, చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి, అన్నిటిలో నీకు ఇస్తా. నువ్వు నాకు ఇచ్చే యావత్తులో అంటే ఇదేంటి? మొక్కుబడేనా కాదా? మొక్కుబడే. నిశ్చయముగా ఖచ్చితంగా నీకు ఇస్తా. దేవుడు అందుకే అబ్రహామును దీవిస్తూ ఏమన్నాడో తెలుసా? అబ్రహాము డాష్ మాట్లాడరా? అబ్రహాము డాష్ అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడు. అబ్రహామును ఎంతగా దీవించాడంటే అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో, స్తోత్రం చెప్పండి. మరి ఇది చెప్పడానికి ఎక్కడెక్కడికో పోయి తిరిగి వస్తున్నారు వీళ్ళు. అబ్రహామును దేవుడు కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. వై? అంతేనా? అబ్రహాము దేవుని పట్ల నమ్మకస్తుడు, యాకోబు నమ్మకస్తుడు. నీవు నేను నమ్మకంగా ఉంటే బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మాసిదోనియా సంఘాన్ని దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో. అందుకే మనము దేవునికి ఇచ్చేది ప్రతి దానిలో దేవునికి మనం ఖచ్చితంగా లెక్క కట్టాలి. అడుగుతాడు దేవుడు. మీకు మాట చెప్పనా? హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏమని ప్రార్థన చేశాడు? ఏమన్నాడు? అయ్యా నీ ఎదుట నేను ఎలాగున్నాడంట? చాలు, అన్ని విషయాల్లో యథార్థత. హిజ్కియా రాజు పరిపాలనలో యథార్థత, హిజ్కియా రాజు ప్రభుకిచ్చుటలో యథార్థత. హిజ్కియాను ఆ యథార్థతే చెప్పడం చేసింది, కాపాడింది. నీవు నేను, నీ కుటుంబం, నా కుటుంబం, పిల్లలు, బిడ్డలారా మనతో ఇది ఆగదండి. మనతో ఆగది ఆశీర్వాదం. మన పిల్లల 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 తరాల వరకు వెళ్ళిపోవాలంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ అబ్రహామునే ఆశీర్వదించలేదు, తన తరములన్నిటినీ ఆశీర్వదించాడు. తరతరాలు ఆశీర్వాదం మనం పొందాలి. తరతరాలు శాపాలు మన కుటుంబాల దగ్గరికి రాకూడదు, ఆశీర్వాదాలే. ఎందుకో తెలుసా? పేతురు భక్తుడు అంటాడు, ఆశీర్వాదమునకు
వారసులుగా ఉండటకే నేను మిమ్మను పిలిచాను. ఆశీర్వదించబడి వచ్చిన బిడ్డలం, మనం దీవెనకరంగా ఉండాల్సిన బిడ్డలం ప్రభు కోసం. కనుక బిడ్డలారా, 3వ మాట మీకు చెప్తాను. 4వ మాట ఒకసారి 4వ మాట మీకు చెప్తాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. మీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక, స్తోత్రం చెప్పాలి, ఏం చేశారంట? సంఘం ఏం చేయాలి చెప్పండి? ఏక మనసుతో, రెండవది ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏక మనసు కావాలి సంఘానికి. ఏం ప్రార్థన చేస్తుంటే, విస్తరించి ప్రార్థన చేస్తుంటే, ఆత్మ కలిగి ప్రార్థన చేస్తుంటే, ఏడుస్తూ కన్నీరు గార్చి ఆత్మతో ప్రార్థన చేస్తుంటే ఈ పక్కన ఉండి ఆమె గిట్టదు. నా ప్రార్థన ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, ఇది అరిసి చేస్తుంది ప్రార్థన. నువ్వు కూడా అరవరాదు, నీకు నోరు లేదా, దేవుడు లేడా? మొన్నొకళ్ళు అంటున్నారు, మందిరానికి వచ్చి ఓ అని ఏడ్చి కలకల కన్నీళ్ళు గారు చేడుతారు, బయటకు వస్తేనేమో వాళ్ళు ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. రెండోది చెప్పండి, పోట్లాడతారు. మరి నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఎట్టబోద్ది? నీ కన్నీరు, నీ ప్రార్థన దేవుడు చూస్తాడు, నీ పోట్లాట కూడా చూస్తాడు. నీ పోట్లాట వల్ల నీ ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, నీ పోట్లాట వల్ల నీ దీవెనలు ఆగిపోతున్నాయి. నేను కంపెనీలో చేసేటప్పుడు నాకు ఆదివారం సెలవు కావాలని జిఎం గారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి వచ్చామంటే, సార్ నాకు సండే సెలవు కావాలంటే, మరి నేను మల్లంపాడులో చిన్న సేవ చేస్తున్నాను, నాకు ఆదివారం ఆపు కావాలంటే, అంతకుముందు ఎప్పుడు మేమంతా స్ట్రైక్ చేస్తూ ఉంటే నన్ను పిలిచాడు ఆయన. యూనియన్లో నేను కూడా ఒక నాయకుడు గుండా కాబట్టి నన్ను పిలిచి, ఇదిగో మీరేమన్నా కానివ్వండి, ఈ స్ట్రైక్ విరమించుకోండి, మరలా మీకు కావలసిన మేము ఇస్తాము, మీరు విరమించుకోమంటే కుదరదండి, నా ఒక్కడు చెప్తే నా వల్ల ఏమొద్ది, 100 మంది గురించి ఆలోచన చేయాలి కానీ చెప్పుకొని వస్తే, నేను ఆపు మార్చమని వెళ్తే ఏమన్నాడు తెలుసా? ఆ రోజు నేను అడిగింది నువ్వు చేయలే, ఇవాళ నేను చేయను అన్నాను. సర్లే అనుకున్నాను. నాకు శుక్రవారం శనివారం నైట్ డ్యూటీ, బుధవారం గురువారం నైట్ డ్యూటీ, బుధవారం కాదు ఆదివారం నాకు నైట్ డ్యూటీ వచ్చేది. ఇక్కడికి వచ్చి సంఘాన్ని చూసుకుని మళ్ళీ నైట్ డ్యూటీ చేసుకుని మంగళవారం ఆపు తీసుకునేవాడిని. అయినా పర్వాలేదు, అలాగే భరించేవాడిను. కానీ రాజీ పడలేదు. బిడ్డలారా, మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. దేవుని కోసం మనం నిలబడాలి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తా ఉన్న అద్భుతం ఏంటో తెలుసా? చెప్పండి. సంఘము చెప్పాలి, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంది. సంఘానికి ఏక మనసు కావాలంటే ఈ మనసులన్నీ సండే కలుస్తున్నాయి, బుధవారం కలుస్తున్నాయా? కలవు. శనివారం కలుస్తున్నాయా? కలవు. ఏ రోజు కలుస్తున్నాయి ఈ మనసులన్నీ? ఆదివారం కలుస్తున్నాయి. మరి బుధవారం పరిస్థితి ఏంటి? శనివారం పరిస్థితి ఏంటి? బిడ్డలారా, మీకే కుటుంబాలు, మీకే ఇల్లు, మీకే టీవీలు, మీకే అన్నీ లేవు. మిగిలిన వాళ్ళందరికీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు ప్రార్థనకు వస్తున్నారు? ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఆ బిడ్డ చింతలపూడి నుంచి అడవుడుగా బండి వేసుకుని పరుగున మీకంటే ముందు వచ్చి మందిరంలో కూర్చుందే.
చింతలపూడి నుంచి 22 కిలోమీటర్లు. ఎప్పుడు పని చేసుకుంది, ఎప్పుడు వంట చేసుకుంది? ఆ పిల్లలు సిద్ధం చేసుకుని చింతలపూడి నుంచి పరిగెత్తుకుని బండేసుకుని వస్తే స్టేషన్ దగ్గర ఉన్న వాడికి ట్రైన్ అందదంట. ఎందుకని చెప్పండి? ఎందుకని? నిర్లక్ష్యం. వెళ్దాములే కుదరదు. దేవుని మందిరానికి నీ సొంత పనుల కంటే ముందుగానే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మన విశ్వాసం, మన బలము మన పిల్లలు చూడాలి, మన భక్తి మన పిల్లలు చూడాలి. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ పిల్లలు ఉదయాన్నే లేచి ఆ తల్లిని ఏమన్నారు? ధన్యురాలు మమ్మ ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు? ఈ పిల్లలు లెగిసేసరికి అన్నం కూరలు అన్ని రెడీ చేసి, టిఫిన్ రెడీ చేసి పిల్లలకు వడ్డిస్తుంది, ఇంటి పనులన్నీ చూసుకుంటుంది, పిల్లల కార్యక్రమాలు చూస్తుంది, వారి నడవడికని బాగుగా ఎరిగి ఉంటుంది. నువ్వే పెద్ద పాటు కాదు, నువ్వే పని చేయటం కాదు, నువ్వే వ్యాపారం చేయటం కాదు, నువ్వే ఉద్యోగం చేయటం కాదు. వాక్యాన్ని చదివితే ఆ తల్లి ఎందుకు ధన్యురాలయ్యింది? ఆమె నడుకట్టుతో బలమును తెచ్చుకుంటుంది. ఆమె 2 చేతులతో పని చేస్తుంది. ఆమె పని చేయకుండా భోజనము తిందు. సోమరిపోతులు, పని పాట లేకుండా తినోళ్ళు ఎంతమంది లేరు భూమి మీద? చెప్పండి. ఏ పని చేయకుండా, కనీసం ఇంట్లో టీ కూడా పెట్టుకోకుండా అమ్మ తల్లిలాగా తిని కూకుని వాళ్ళు ఎంతమంది లేరు భూమి మీద? ఉన్నారు, సోమరిపోతుల్లాగా. కానీ ఈమె 2 చేతులతో కష్టపడుతుంది. దేవుని పిల్లలు ఎంత ప్రయాస కలిగి ఉండాలి, దేవుని పిల్లలు ఎంత పట్టుదల కలిగి ఉండాలి, దేవుని పిల్లలు ఎంత తహతహలాడాలండి. కోరాహు పిల్లల్లాగా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆశ దేవుని బిడ్డలకు ఉండాలి. ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థన చేయాలి. ఖాళీ సమయం దొరికితే మధ్యాహ్న కాలం ఏకాంత ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు నీ దేవునితో నీవు చెప్పలేం చేయాలి, మాట్లాడాలి. ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు? గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యంగా దేవునితో మాట్లాడరు. నడి బజార్లో కూర్చుని ముచ్చట్లు ముసలము ఆయమ్మని అమ్మని పిలిచి అందుకాదు వర్షం ఆగింది. నీ చేతులతో నాట్లేసే చేతులతో పచ్చిసలాడితే, దాడిలాడితే ఆయన ఆకాశాన్ని మూసాడు. నువ్వేం చేయగలవు? ఎప్పుడన్నా చేతులు చాచి ప్రార్థన చేసావా? ఈ చేతులు నాట్లో వేయాల్సిన చేతులు ప్రభువా పచ్చిసలాడతాయా? బుద్ధి ఉండొద్దండి. మగవాళ్ళేమో పేకట ఆడతారు, ఆడవాళ్ళేమో పచ్చిసలాడతారు, దాడిలాడతారు. బుద్ధి ఉండొద్దు. దేవుని పిల్లలు మనం. సాధు సుందర్ సింగ్ గారిని ట్రైన్లో పేకాడమంటే ఆయన ఏమన్నాడు? ఈ చేతులు నాయి కదయ్యా, ఎప్పుడో ఇచ్చేసావు ఒక ఆయనకి. బిడ్డ, నీ మనసును, నీ సమస్త దేహమును సంపూర్ణంగా ఎప్పుడో సమర్పించావు ఆయనకి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు అభివృద్ధి పొందట్లేదంటే కారణం ఏంటి? సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇవి పాటించు, దీని ప్రకారం నడువు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములోంచి అపోస్తల కార్యాలు 12:5. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. బా,
సంఘము ఆదిమ సంఘము. దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు, చెరసాల్లో పెట్టారు. తెల్లవారితే చెప్పండి మరణమే, తెల్లవారితే మరణమే. పేతురైన చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో పేతురయ్య చెప్పండి ఏం చేశాడు? హాయిగా చెప్పండి జైల్లో హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు గురకబెట్టి. తెల్లారితే చావు. ఇదేంటంటే తెల్లారితే మరణం కదా, ఎలా నిద్రపోతున్నాడు? నిద్రపడుద్దా? చెప్పండి, నిద్రపడుద్దా? ఎవరు నిద్రపోగలరా? ఈ దైవజనుడికి ఇంత ధైర్యం ఏంటి చెప్పండి? తెల్లారితే మరణం, ప్రాణం పోతుంది పేతురయ్యకి. కానీ ఆ రాత్రి హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. పేతురయ్య నిద్రపోతుంటే సంఘమైతే చెప్పాలి, సంఘమైతే అక్కడున్న పదం ఏంటది? సంఘము అయితే. పేతురయ్య సువార్త ప్రకటించిన సంఘమైతే, పేతురయ్య బాప్తిస్మం ఇచ్చిన సంఘమైతే, పేతురయ్య గద్దించిన సంఘము, పేతురయ్య ఉపదేశించిన సంఘము, పేతురయ్య ఆ సంఘము కొరకు ఆహర్నిశల కన్నీరు గార్చిన సంఘము. ఇప్పుడు దైవజనుడు శ్రమలో ఉంటే సంఘమైతే చెప్పండి రాత్రంతా కూడా చెప్పండి ఏ ప్రార్థన చేస్తుంది? అత్యాశక్తితో. చెప్పండి కూడా ప్రభువుని మహిమపరచండి. అత్యాశక్తితో. ఆసక్తి కాదు, శక్తి కాదు, ఆసక్తి కాదు. చెప్పండి ఏంటది? అత్యాశక్తితో గుండెలు పగిలేటట్లు ఏడుస్తూ ఒక్కొక్క బిడ్డ ఎంత కన్నీరు గారుస్తుందో, ఎంత రోదన చేస్తుందో, ఎంత మూలుగుతుందో, అరుస్తూ కేకలేస్తూ గుండెలు బాదుకుని, అయ్యో దైవజనుడికి విడుదల కావాలయ్యా ప్రభువా, నీ విడుదల ప్రకటించు, ఏమైనా సరే దైవజనుడు మా మధ్యకి రావాలి అని సంఘము కన్నీరు కార్చి గుండెలు బాదుకుని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే చెప్పండి తెల్లవారుజామునే దైవజనుడు వచ్చి డోరు కొట్టాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? చెప్పండి, సంఘం ప్రార్థన. అంటే ఇప్పుడు సంఘం సామాన్యమైనదా? ఇప్పుడు మీరు సామాన్యమైన వాళ్ళు కాదు. మీరు కూడా ప్రార్థన చేసినా చెప్పరేంటి అమ్మా? అది ఇడ్చండి కొంచెం. మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? అనుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా, ఆ గోడ అనుకున్న వాళ్ళు చెప్పండి. ఆ సంఘమైతే కన్నీరు గర్చి గుండెలు బాదుకుని ప్రార్థన చేసింది ఆ సంఘం. నా దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘానికి ఉన్న ఐక్యత, ఆదిమ సంఘానికి ఉన్న యూనిటీ, ఆదిమ సంఘానికి ఉన్న క్లోజ్ ఫెలోషిప్, సహవాసం ఎలాంటిదో తెలుసా? ఇప్పుడు నన్ను ఒక మాట అంట, మీరందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. పక్కన వాళ్ళు అరే 2 చేతులు చూడండి వందనాలు చెప్పుకోండి. వందనాలు చెప్పుకోండి. అది ఆదిమ సంఘానికి ఉన్న మొట్టమొదటి లక్షణం. స్తోత్రం చెప్పండి. ఆదిమ సంఘం ఎదురవగానే ఏం చేసేది? వందనాలు చెప్పుకునేది. అది యూనిటీ, సహవాసం. అది సంఘము ఒకరికొకరు ఎదురుగానే వందనాలు చెప్పుకోవాలి. ఇద్దరు వందనాలు చెప్పేది ఎవరికి? యేసయ్యకి. కనుక బిడ్డలారా, పేతురయ్య వచ్చి తలుపు తడుతా ఉన్నాడు తెల్లవారుజామున.
అంటే తెల్లవారుజాము కల్లా ఈ సంఘ ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకితే, సింహాసనం దగ్గరికి వెళ్ళి పోరాడితే, సింహాసనం దగ్గరికి వెళ్ళి పోరాడుతూ ఉంటే దేవుడు చూసి ఆ ప్రార్థనకు ప్రతిఫలము అక్కడి నుంచి దూతను భూమి మీదకి పంపించాడు. బిడ్డలారా, సంఘ ప్రార్థన పరలోకములో నుండి భూమి మీదకి దూతను దింపగలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభువుకి. సంఘము ప్రార్థన దేవదూతని కిందకి దింపగలిగింది. మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, మీరు తక్కువేమి కాదు. సంఘ ప్రార్థన దేవుని దూతని కిందకి రప్పించింది. దైవజనుడు యేసన్న కనపడుతూ ఉన్నాడు. దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. దివిలో ఉన్న ఆనందాన్ని భూమిలో మనము అనుభవించాలంట. నిజమే. దైవజనుడు రాసిన పాటలో అద్భుతమైన మీనింగ్ ఉంటుంది. దైవజనుడు అంటాడు, ఈ భూమి మీద ఉండే పరలోకములో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే, సంఘము గుండెలు బాదుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుని సింహాసనాన్ని తాకిందంట. ధూపమ వలె వెళ్ళి. ఎలాగో చెప్పండి, ప్రార్థన ఎలాగెళ్ళద్ది చెప్పండి? ధూపం వలె ప్రార్థన ధూపం వలె వెళ్ళి సింహాసనాన్ని, ధవళ సింహాసనాన్ని, ప్రభు ఎక్కుచున్న సింహాసనాన్ని ఇలా తాకుతూ ఉంటే ప్రభు సంఘ ప్రార్థన ధూపాన్ని చూసి ఆయన ఆనందించి, పరవశించి, సంతోషించి దూతను భూమి మీదకు పంపిస్తే, ఆ దూత రాగానే గేట్లన్నీ చెప్పండి ఏనుగులు గట్టి లాగాలంట. గేట్లు అంత బరువున్నాయి. అలాంటి మనుషులు లాగితే రావు. కానీ ఇప్పుడు దేవుని దూత వచ్చి నిలబడితే గేట్లన్నీ పేతురైన తీసుకుని వెళ్తా ఉంటే మొదటి కావలి వారు, రెండవ ఇంకా మూడవ కావలి వారు కూడా ఉన్నారు. ఈ కావలి వారు అందరూ ఏం చేస్తున్నారు? కావలి వారు కునికి నిద్రపోతున్నారు. గేట్లన్నీ ఓపెన్ అయిపోయింది. దేవుని పిల్లలకి గేట్లు స్వాగతం పలికాయి. దేవుని స్తోత్రం. విడిపోయినాయి. ఎంత ఆశ్చర్యం అండి! ఇంత ఆశ్చర్యకరుడైన దేవునికి పిల్లలమై ఉండి నేనేం చేస్తానులే, నా వల్ల ఏమవుద్దులే, నేనేం చేస్తానంటే నీ వల్ల ఏమవుదంటే అవదు. నీ వల్ల అవదని నువ్వే అనుకుంటే ఇంకేమవుద్ది? నా వల్ల అవుద్ది. బిడ్డలారా, 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి ప్రపంచ దేశాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. రీసెంట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యన పరుగు పందులు చూశాను నేను. వికలాంగుల్ని కాళ్ళు పెట్టుకుని వాళ్ళు రన్నింగ్ చేసి వాళ్ళు ఫస్ట్ ప్రైజులు తెచ్చుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. అసలు ఎంతనండి పోరాటంలో కాళ్ళు చేతులు అవయవాలన్నీ కలిగి ఉండి కనీసం ప్రాంతంలో కూడా నువ్వు పోరాడపోతే ఎందుకో పిల్లల మాట అనకపోతే నువ్వు ఉంటే ఎందుకు చెప్పాలి. రెండో మాట ఏంటి అంటారు, ఎందుకే నువ్వు బతుకుతున్నావు మీరు అంటారు నోటితో, నాకు వినపడుతుంది. పిల్లలైతే అంటావు, పిల్లలు కదా నువ్వు అన్నావు కదా,
అందుకని నీకు లోకువా. మరి ఆయనకి మనం లోకువా. ఎందుకని ఆయన మనను కన్నాడు, మన తండ్రి. ఆయనంటే మనం ఉంటామా భూమి మీద? ఎప్పుడో మన పేరు మార్చిపోయేది, ఎప్పుడో అయిపోయేది, మన మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. కానీ ఆయన కనికరము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు దావీదు ఏడుస్తూ అంటాడు, దేవా ఈ మన్ను నిన్ను స్తుతించునా, దేవా ఈ మన్ను నిన్ను స్తుతించునా. మృతులు నీకెక్కడైనా స్తుతులు చెప్తారా? బ్రతుకున్నవాడే కదా నిన్ను స్తుతించేదాన్ని. నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మన జీవితంలో మనకై మనం ఏం చేయగలుగుతున్నామో ఒకసారి మనం పరీక్షించుకొని, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే దేవుని మాట వినాలి. మాసిదోనియా సంఘము కడు భేదదైనను కష్టాలలో, శ్రమలలో, బాధలలో ఉండి కూడా వారు బహు దాతృత్వం కలిగి, అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగి మనం ఉన్న రోజున నిన్ను చూస్తున్నామేమో, నీ తరువాత తరాన్ని చూడాలి దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనతో కాదండి, మనతో అయిపోదు ఇది. మన పిల్లల తరాలు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఓ తల్లిగా నువ్వు చేసే ప్రార్థన, ఓ తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన, నీ పిల్లలను రాబోతున్న తరాల్లో ఐశ్వర్యవంతులుగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్మాయేలు కొరకు అబ్రహాం ఒక్క ప్రార్థన చేశాడు. ఒక్క ప్రార్థన చేశాడు అబ్రహాం, అయ్యా ఇష్మాయేలు కూడా నువ్వు ఇచ్చిన బిడ్డగా ప్రభువా, ఇష్మాయేలు కూడా దీవించయ్యా. ఇష్మాయేలు తరాలన్నీ కూడా నీ చేత ఆశీర్వదించబడాలి అని అబ్రహాం ప్రార్థన చేస్తే, ఆనాటి నుంచి నాటి వరకు ఇష్మాయేలీలు ఇంచుమించు 60 దేశాలు ఎక్కడ బోరేస్తే అక్కడ నిక్షేపాలు, ఆయిలు లేకపోతే బంగారం, ఆయిలు లేకపోతే అబ్రకం, ఆయిలు లేకపోతే వెండి గనులు. ఎంత ఆశీర్వాదం అండి! ఒక్క ప్రార్థన తరాలు దీవెనకరంగా ఉండటానికి ఉపయోగపడింది. నేను చేసే ప్రార్థన ఎన్ని తరాలకు ఉండాలో కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న కాలం ఇంతవరకు